అలాగే వేణుగోపాల్ గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఈ విద్యుత్ సంబంధించి ఆయన స్టడీ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన జాయిన్ అవుతారు. బాబురావు గారు, అంటే నిజానికి ఇది ఒక అర్థం కాని సబ్జెక్టుగా, దీని గురించి మాట్లాడాలి అంటే కూడా చాలామంది మేధావులకు కూడా అంతు చిక్కకుండా ఉంటుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన విద్యుత్ విషయంలో తెలంగాణలో స్వయంగా కేసీఆర్ గారే మాకు ఎంత బకాయిలు ఉన్నాయి, మీరు మొత్తం మేమే ఇంత ఇవ్వాలని ఒకసారి ఒక లెక్క చెప్పారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ ఏ విద్యుత్ శాఖ మంత్రి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నట్టున్నారు ఆ సమయంలో. ఆయన మాట్లాడలేదు, పెద్దిరెడ్డి గారు మాట్లాడలేదు. అసలు పవర్ శాఖ మంత్రులకు కానీ, పవర్ శాఖలో ఉన్న అధికారులకు కానీ పవర్స్ లేకుండా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఏం జరిగిందంటారండి? మీరు కూడా దీని మీద బాగా స్టడీ చేస్తున్నారు. అవునండి, ఒకటి విద్యుత్ రంగం అనేది చాలా కీలకం. దాంట్లో జరుగుతుండే తెలియకపోయినా, సాంకేతిక అంశాలు తెలియకపోయినా ప్రజలందరికీ తెలిసింది ఏమిటంటే, గత 5 ఏళ్ల కాలంలో కరెంటు ఛార్జీలు భారం పెరిగింది. ఇవాళ ఎన్నికల్లో బాదుడే బాదుడు అనటంలో ఈ కరెంటు ఛార్జీలు కూడా చాలా కీలక అంశంగా ప్రజల దృష్టిలో పనిచేసింది. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించటంలో ధరలు భారాలు, అందులో కరెంటు చాలా కీలకం. కాబట్టే ఈ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు కూడా అది కీలకంగా ఉండాలి. ఇది మారిన పరిస్థితి ఏమిటంటే, అంతకుముందు డైరెక్ట్ గా కనపడేది ఛార్జీలు 1 సంవత్సరం పెంచినట్టు. ఇప్పుడు కొత్త పద్ధతి 5 ఏళ్లలో చూస్తుంది దొడ్డిదారిన, అంటే దానికి పేర్లు సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, పిఎల్ సర్చార్జ్ అడ్జస్ట్మెంట్లు, లేకపోతే డెవలప్మెంట్ ఛార్జీలు, అదనపు డిపాజిట్లు, ఇలా రకరకాల పేర్లు చెప్పి సుమారుగా 25,000 నుండి 30,000 కోట్ల రూపాయల వరకు 5 ఏళ్లలో భారం మోపారు. ఇంకా భారం మోపటానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఏ ప్రపంచంలో ఏ వస్తువుకి ఎక్కడ వాడుకున్న 5 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మీరు వాడుకున్నారు, మాకు ఖర్చు సరిపోలేదు, మళ్ళీ అదనంగా కట్టమని ఏ వస్తువు అడగరు. కానీ కరెంటుకి మాత్రం అడుగుతారు. 2014-19లో మీరు వాడుకున్న కరెంటు మేము లెక్కలేసుకున్నాం, ఇప్పుడు మాకు అదనంగా ఖర్చు అయింది, కాబట్టి ఆ రోజు వాడుకున్న కరెంటుకి ఇవాళ మీరు అదనంగా కట్టండి. అప్పుడు 5 రూపాయలు 6 రూపాయల యూనిట్ కట్టారు, ఇంకో రూపాయి కట్టండి, 2 రూపాయలు కట్టండి అని దానికే సర్దుబాటు ట్రూ అప్ ఛార్జీలు పెడుతోంది. ఈ విధానమే చాలా ప్రమాదం, ఎక్కడా లేనిది. ఇప్పుడు మళ్ళీ సుమారు ఇంకో 10,000 కోట్ల రూపాయలు గత 2 ఏళ్లలో వాడుకున్న కరెంటుకి కట్టింది కాకుండా మళ్ళీ అదనంగా కట్టడానికి రెగ్యులేటరీ కమిషన్ ముందు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది ఈ రోజున ఉన్నది. ఎందుకు ఇది? నిజంగా చెప్పాలంటే కరెంటు ఛార్జీలు పెంచడం కాదు, కరెంటు ఛార్జీలు ట్రూ అప్ కాదు, ట్రూ డౌన్ తగ్గించే అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఖచ్చితంగా తగ్గించవచ్చు. కారణం, ఒకప్పుడు సోలార్ విద్యుత్ ఒక్క యూనిట్ కి 12 రూపాయలు పెట్టి గవర్నమెంట్ కొన్నారు. ఇవాళ 2 రూపాయలకి, 1.5 ప్రపంచంలో దేశంలో సోలార్ విద్యుత్ దొరుకుతా ఉంది. 12 ఎక్కడ, 2 రూపాయలు ఎక్కడ? ఎందుకు? సాంకేతిక పరిజ్ఞానం మారిన నేపథ్యంలో ఖచ్చితంగా రేట్లు తగ్గిపోయినాయి. తగ్గినప్పుడు ఖర్చులు పెరిగినప్పుడు పెంచారు, ఖర్చులు తగ్గినప్పుడు అది వినియోగదారుడికి ఎందుకు ట్రాన్స్ఫర్ కావు? ఇది కీలకం. అందుకే ఇవాళ ఖచ్చితంగా ఛార్జీలు పెంచబోము అని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. పెంచకుండా ఆగాల్సిందే. ఇంకా నిజంగా మీరు పటిష్టంగా చేస్తే ఛార్జీలు తగ్గించవచ్చు. గత ప్రభుత్వం తప్పు చేసింది, అదనపు భారం వేశారు, మీరు ఈ రోజు దాన్ని సర్దుబాటు చేసి దాన్ని తగ్గించాలి. అంటే ఎట్లా సాధ్యం అవుతుందండి? ఎందుకంటే కొన్ని కంపెనీస్ కి ఆల్రెడీ అంటే కరెక్ట్ గా ఎన్నికల కోడ్ రావడానికి ముందు మార్చిలో కూడా కొన్ని కంపెనీలు కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఆ పీపీఎల్ ని రద్దు చేయడానికి సాధ్యపడదు కదా, మరి ఎలా? తప్పనిసరిగా రద్దు చేయొచ్చు, చేయటానికి కావాల్సిన ప్రక్రియ అమలు జరపాలి. అయితే ఒకటి కావాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం అడ్డం పడకుండా ఉంటే ఒప్పందాలే పునఃసమీక్షించవచ్చు, రద్దు చేయొచ్చు, లిటిగేషన్కి వెళ్ళినా ఎదుర్కోవచ్చు. ఇందులో ముఖ్యమైనది అదానీ కంపెనీతో 7,000 మెగావాట్లకు సంబంధించిన సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందం ₹2.49 యూనిట్ తక్కువ అంటున్నారు. 2.49 ఏంటి? ₹2 కూడా చాలా కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. రెండోది రాజస్థాన్ నుంచి మనకి రావాలి. వచ్చినప్పుడు
ఇంటర్ స్టేట్ సంబంధించినటువంటి అదనపు ఛార్జీలు ఎంత పడతాయి? ఇది ₹2.49 వాళ్ళకి చెల్లిస్తున్నాం. కానీ ఇతర రకాల భారాలు కలుపుకుంటే ₹3 అవుతుంది. ₹2 దొరికే విద్యుత్తుని ₹3 పెట్టి ఎందుకు కొనాలి? కాబట్టి దీన్ని, ఈ ఒప్పందాన్ని పునఃసమీక్ష అయినా చేయాలి, లేదు ఆ ఒప్పందంలో వాళ్ళు రేట్లు తగ్గించేట్టుగానే ఒత్తిడి చేయాలి. ఇలా చేస్తే అది కన్స్యూమర్ కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇదే కాకుండా విద్యుత్తులో ఈ రోజున తక్షణం షార్ట్ టర్మ్ పర్చేజెస్ అన్నారు. అంటే ఈ రోజు మనం తయారు చేస్తున్న విద్యుత్ కాకుండా అదనంగా వేసవిలో డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగింది కాబట్టి మేము అదనంగా ఇప్పుడు కొంటున్నాం. ఈ రోజుకి ఈ రోజు కరెంట్ అంటే ముందు నిలవబెట్టుకునేది కాదు. కాబట్టి రేపు కరెంట్ కావాలి, ఎల్లుండి కరెంట్ కావాలి. దాంట్లో ఏం చేస్తున్నారు? ₹3, ₹4 కొనాల్సిన కరెంట్ ని షార్ట్ టర్మ్ కొనుగోళ్ళు ₹9, ₹10, ₹12 పెట్టుకుంటున్నారు. ఇందులో అధికార పార్టీ రాజకీయ నేతల అవినీతి ముఖ్యంగా ఉంది. ఈ షార్ట్ టర్మ్ కొనుగోళ్లకు సంబంధించిన దాంట్లో ఖచ్చితమైనటువంటి నిజాయితీగా వ్యవహరిస్తే దాంట్లో ఖర్చు తగ్గించే అవకాశం ఉంది. దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. గతంలో జరిగిన అవినీతి మీద కూడా విచారణ జరపాల్సిన అవసరం, ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉంది. బట్ అంటే ఇదే కాకుండా చెప్పండి లక్ష్మి గారు. అంటే కొన్ని LOI చేసుకున్నారండి. మార్చిలో సీలేరు పంప్ స్టోరేజ్ మీద మెగా ఇంజనీరింగ్ కు LOI ఇచ్చారు. దానికి 2,786 కోట్ల రూపాయలు, అంటే యాక్చువల్లీ ప్రైస్ కంటే కూడా ఎక్కువ పెట్టారు. యాక్చువల్లీ 9,478 కోట్లకి అయిపోతుంది వ్యాప్కో సంస్థ ఒక అంచనా వేసింది. దాన్ని ఇప్పుడు 11,881 కోట్లకి దీన్ని మార్చారు. 11,881 కోట్లకి మ్యాక్స్ అయింది. ఇప్పుడు దాన్ని 12,264 కోట్లకు LOI ఇచ్చేశారు. సో ఇలాంటి విషయంలో మరి ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా భారం పడుతుంది. అలాగే ఆదానికి చిత్రావతి మీద 500 మెగావాట్లు, గండికోట కడపలో ఉన్న ఈ గండికోట దీని మీద 1000 మెగావాట్లు, ఇలా ఎక్కడికక్కడ ఈ రిజర్వాయర్లు అన్ని షిరిడి సాయికి, ఇండోసోల్ సోలార్కు పైడిపాలెంలో 1200 మెగావాట్లు, పిన్నాపురంలో 1200 మెగావాట్లు ఇలా కేటాయించుకుంటూ వెళ్ళిపోయారు. అంటే దీనివల్ల సాధించింది ఏంటి? ఒకటేనండి సాధించేది. ఇండోసోల్ కంపెనీకి సంబంధించిన షిరిడి సాయి కంపెనీకి ఇచ్చిన భూములు కానీ రాయితీలు కానీ దాన్ని కనుక లెక్కిస్తే సుమారు రాబోయే 10 ఏళ్లలో ఒక్క ఇండోసోల్ కంపెనీ పేరుతో ఉన్న షిరిడి సాయికే 25,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు అనేటువంటిది లెక్కలతో సహా ఆరోపణ చేశారు. ఇది ఖచ్చితంగా అది మెగాకా, షిరిడి సాయినా, ఇండోసోల్ పేరా, లేకపోతే అదానీ కంపెనీనా, ఏ కంపెనీ అయినా ఈ ఒప్పందాలు తప్పులు ఉన్నప్పుడు కొత్త ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి. అయితే దీంట్లో కూడా మతలబు ఉంది. ఈ కంపెనీలన్నీ ఏం చేస్తున్నాయంటే రాజకీయ పార్టీలకి చట్టబద్ధమైన పేరుతో, అవినీతితో, ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో డబ్బులు ఇచ్చేశారు. మెగా ఇంజనీరింగ్ అటు బీజేపీకి, ఇటు వైసీపీకి, ఇటు టీడీపీకి అందరికీ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ విడిగా ఇచ్చేశారు. అలాగే షిరిడి సాయి అనే కంపెనీ ఒకప్పుడు ఎలా ఉన్నా ఇవాళ దాదాపు వైసీపీ బినామీ సంస్థలాగా మారిపోయిందని అందరికీ తెలుసు. ఆశ్చర్యం ఏంటంటే ఈ షిరిడి సాయి కంపెనీ టీడీపీకి కూడా 175 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ మన జనవరిలో ఇచ్చారు. ఓకే, అంటే ముందుగానే రాజకీయ పార్టీలను ఎవరు అధికారంలో ఉన్నా, వైసీపీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, బీజేపీ కేంద్రంలో ఉన్న ఈ పార్టీలను కూడా వాళ్ళని చేయటానికి బహుశా ఈ కూటమి ప్రభుత్వం అటువంటిది. సరే ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ అది వేరే అయినా ఈ కంపెనీలు ఇటువంటి ఒక ప్రభుత్వాలను మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న తప్పుదారిలో వెళ్తున్నప్పుడు ఈ కంపెనీలకు సంబంధించిన ప్రజలకి, విద్యుత్ సంస్థలకి నష్టం జరుగుతున్న ఒప్పందాలు కాబట్టి వీటిని పునఃసమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అవకాశం కల్పిస్తే ఒత్తిడి తీసుకొచ్చైనా ఈ ఒప్పందాలని ఖచ్చితంగా రద్దు చెయ్యాలి. చేస్తేనే విముక్తి. ఈ రోజుకే కాదండి, రేపు ఏ ప్రభుత్వాలైనా ఉంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఈ భారం ఒక్క రోజులో పోదు. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఇంకో ప్రమాదం ఏమిటి? ప్రైవేట్ వాళ్ళ నుంచి కొనుగోలు చేసి ఒప్పందాలు చేసుకుని అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్ ఒప్పందాలు చేసుకుని
రేపు జరుగుతుంది. ఏం చేయాలి వీళ్ళందరూ? ఒప్పందం మనకు అంత అవసరం లేదు కరెంటు. ఉమ్, అవును. కానీ రేపు ఒప్పందం చేసుకున్న తర్వాత మనకు అవసరం అయినా అవసరం కాకపోయినా వాళ్ళ దగ్గర నుంచి ఆ కరెంటు విద్యుత్ తీసుకోవాలి. తీసుకోవాలి. ఆ విద్యుత్ తీసుకోవాలంటే ఏం చేస్తారు మళ్ళీ? మన జెన్కోలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్న నార్ల తాతారావు పవర్ స్టేషన్, లేకపోతే దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం ప్లాంట్, ఉమ్, ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి విద్యుత్తుని ఉత్పత్తి చేయటం ఆపేయాలి. ఉమ్, బ్యాక్ డౌన్ అంటారు. ఖచ్చితంగా. అంటే మన దగ్గర ఉన్నటువంటి వాటిని తగ్గించుకుని ఉమ్, ప్రైవేట్ వాళ్ళకు తీసుకుని వాళ్ళకి డబ్బు ఇవ్వటం. ఇక్కడ రెండు రకాలుగా నష్టం. మళ్ళీ ఇక్కడ దీన్ని ఖర్చు దీని ఈ లాగేది భారాన్ని అంతా తీసుకువెళ్ళి ప్రజల మీద వేయడం. పోనీ అలా ప్రజల అని మీద, వినియోగదారులు అలా అని కరెంట్ వినియోగదారుల మీద కష్టాలు వేయటం. ఏమైనా ఆంధ్రప్రదేశ్లో లేకుండా ఉన్నాయా అంటే ఎన్నిసార్లు ఇండస్ట్రీస్ ఆపేశారు పవర్ లేక, ఎన్నిసార్లు అవును, అవును, మోటార్లు ఆపేశారు రైతులు, ఎన్ని రకాలుగా కరెంట్ ఇబ్బందులు పడ్డారు సమ్మర్లో ప్రజలు. అవునండి, అవును, అవును. ఉమ్, అందుకే ఈ రకంగా ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని, జెన్కోలో ఉన్న సంస్థల్ని దెబ్బతీయటం, ఉమ్, రెండోది ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలకి మేలు చేయటం, ఇదంతా తీసుకొచ్చి ప్రజల మీద భారం వేయటం. ఆఖరికి నార్ల తాతారావు చాలా క్రిటికల్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఏర్పాటు చేసిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ ని ఉమ్, మేము నడపలేము అనే దానికి కేబినెట్ తీర్మానం చేసి మెయింటెనెన్స్ కోసం దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి టెండర్ పిలిచారు. ఉమ్, పెద్ద ఉద్యమం జరిగింది అక్కడ, కార్మికులు ప్రజలు అందరూ. ఉమ్, చివరికి దానికి వెనక్కి తగ్గారు. అంటే Right. ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయటం. ఉమ్, ఏమంటే వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం మీరు వాళ్ళతో ఒప్పందం చేసుకోండి, వీళ్ళతో ఒప్పందం చేసుకోండి అని అదానీ కంపెనీలకి మొత్తం కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని, విమానాశ్రయాలు, పోర్టులు అప్పచెప్పుంటే విద్యుత్ రంగాన్ని కూడా అప్పచెప్పటం కోసం పూనుకుంటున్నారు. ఉమ్. దీనివల్ల రాబోయే భవిష్యత్తు చాలా భారం ఉంటుంది. ఇప్పుడు మీరు Exactly. మీటర్ల Right. గురించి బాబురావు గారు చెప్పారు. ఒక్క నిమిషము. వేణు గారు జాయిన్ అయ్యారు ఇప్పుడే. నమస్తే అండి వేణుగోపాల్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. నిన్న మనం కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. ఇక ఇవాళ గనక కొన్ని అంశాలు పరిశీలిస్తే మేఘా ఇంజనీరింగ్కి సీలేరు పంపుడు స్టోరేజ్ మీద మొన్న మార్చిలో ఎల్ఓఐ చేసుకున్నారండి. దాని మీద అంటే మొదట పెట్టిన దీనికంటే కూడా అంచనాలకు మించి దాని కేటాయింపులన్నీ కూడా మార్చేశారు. దీనికి డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు చక్రం తిప్పారు. ఆయన ఎవరో కాదు, ఎస్ రమణారెడ్డి గారు. వీరందరి అంటే ఒక రకంగా అధికారుల ప్రభావం కనబడకుండా కూడా జరిగింది. అసలు ఎవరు ఆ అధికారులు ఉన్నారో కూడా తెలియకుండా కూడా జరిగింది కొన్ని చోట్ల. దీని గురించి మాట్లాడడానికి ఆపోజిషన్, మనం నిన్న అనుకున్నాం, ఆపోజిషన్ పార్టీ నాయకులు ఇద్దరు కంప్లైంట్ ఇచ్చారు, కోర్టుకు వెళ్ళారు, అంతవరకే తప్పితే ఒక్కటి కూడా ముందడుగు పడలేదు. ఈ కాంట్రాక్ట్ల విషయంలో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇవేంటంటే పంపుడు స్టోరేజీ ఐడల్ ప్రాజెక్ట్స్ ఉమ్, వాళ్ళు పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనకి రెన్యూబుల్ ఎనర్జీ మెయిన్ గా విండ్, సోలార్ పవర్ కి చాలా విపరీతంగా ఒప్పందాలు చేసుకున్నాయి ఉమ్, ప్రభుత్వాలు. గత ప్రభుత్వం చేసుకుంది, అదే వరవల్లో ఈ ప్రభుత్వం కూడా విపరీతంగా చేసుకుంది. ఉమ్, తర్వాత గత ఈ ఏపీఆర్సీ, ప్రస్తుత ఏపీఆర్సీ కూడా వాటికి అనుమతులు ఇచ్చేసినాయి. ఉమ్, దానివల్ల దుష్ఫలితాలు వస్తున్నా కూడా వాటిని పట్టించుకొని పద్ధతిలో ఎన్నిసార్లు చెప్పినా కూడా ఉమ్, పట్టించుకొని పద్ధతిలో చేసినాయి. ఇది కారణం ఏంటి? ఇవన్నీ చేయటానికి మనకి ప్రధానంగా సోలార్ పవర్ ఉమ్, అది ఈవినింగ్ పీక్ లో మనకి లభించదు, 6 to 8, 10. ఉమ్, అందువల్ల ఈ పంపుడు స్టోరేజ్ ఇవి పెడితే అవి సరఫరా చేయలేని టైంలో ఇవి పెట్టొచ్చు అనేది, సరఫరా చేయొచ్చు అనేది ఒకటి. అయితే దానికి అసలు ఎంత వ్యయం అవుతుంది, ఉమ్, పీపీఎల్ చేసుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది, అవన్నీ ఇంకా బయటికి రాలేదు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా బాబురావు గారు, మీరును ఎస్టిమేట్స్ కూడా చాలా ఎక్కువ, పెట్టుబడి ఎంత పెరిగిందంటే దాని ఛార్జీలు కూడా అంత విపరీతంగా పెరుగుతాయి. ఉమ్, తర్వాత అసలు ఇది ఏ పద్ధతిలో ఇచ్చారనేది ఒకటి. టెండర్లు పిలిచి ఏమన్నా ఇప్పుడు వీళ్ళు ఒప్పందం పీపీఏ చేసుకోకుండా వీటికి అనుమతులు ఇచ్చారు ముందు. ఓకే. ఇప్పుడు రేపు పీపీఎల్ చేసుకుంటే ఆ భారం అంతా మళ్ళీ వినియోగదారుల మీద పడదు, కమిషన్ కూడా అనుమతి ఈ ఇస్తే. అక్టోబర్కి దాదాపుగా 3000 మెగావాట్లని రాష్ట్ర ప్రభుత్వం భరించాలనుకుంటండి. ఇప్పుడు బాబురావు గారు చెప్పినట్టు మనది ఉన్నా సరే మనం దాన్ని ఆపేసి దాన్ని కొనాలి ఇప్పుడు. అది ఇంకొక ఇష్యూ. అంటే ఇప్పుడు అసలు పీపీఏ జరిగిందా లేదా అనేది ఒకటి. ఓకే. పీపీఏ జరిగితే కమిషన్ ఏపీఆర్సీ ముందుకు రావాలి అనుమతుల కోసం. ఓకే.
సో అప్పుడు పీపీఏ వాస్తవం జరిగితే మాత్రమే ఈ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి ఇబ్బంది. ఇబ్బంది అని కాదు. ఇప్పుడు మన సహజ వనరులు ఇప్పుడు అవన్నీ పెడుతున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ప్రధానంగా గిరిజనులు వాళ్ళ జీవన అక్కడ స్థితి. అవసరాలు వీటన్నిటిని దెబ్బతీయటం ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి అందులో. ఓకే. అంత తేలిగ్గా లేవు. ఎందుకంటే వీళ్ళ లాభాల కోసం మిగతా సోషల్ ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఇంకేమీ పట్టించుకోవట్లా. మ్మ్. ఇలాంటి ఇచ్చినప్పుడు అందువల్ల ఆ సమస్యలకు తోడు రేపు కానీ పీపీఏ చేసుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాలి. మ్మ్. ఎందుకంటే లేదు ఇక్కడ మన వనరులు రాయితీలు ఇవన్నీ పొంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా అమ్ముకోవచ్చు అనుకుంటే వాళ్ళ పబ్బం గడుస్తుంది, మన అవసరాలు తీరవు. రెండు రకాలైన ఇబ్బందులు ఉన్నాయి ఇందులో. మ్మ్. అందువల్ల అది ఇప్పుడు రెండోది మనకి ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ అని ఒక రెగ్యులేషన్స్ ఆదేశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తున్నాయి. ఓకే. అంటే ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మనకి సరఫరా చేస్తున్న విద్యుత్తులో వాడుతున్న విద్యుత్తులో కనీసం ఇంత శాతం ఉండాలి ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనేది. మ్మ్. అది కొని తీరాల్సిందే. దానికి ధర ఎంత ఉంది దాంతో నిమిత్తం లేదు. అలాగే మిగతా పీపీఎల్ కింద మనకు ఆల్రెడీ విద్యుత్ సరఫరా అయ్యే పరిస్థితి ఉన్నా సరే ఆ అవసరం లేకపోయినా సరే రెన్యూబుల్ ఎనర్జీని కొని తీరాలి. అది కొని తీరటం కోసం ఇందాక బాబురావు గారు చెప్పినట్టు థర్మల్ స్టేషన్లు ప్రధానంగా మన ఏపీ జెన్కో స్టేషన్స్ ఏది వీటీపీఎస్ కావచ్చు, లేకపోతే కృష్ణపట్నం కావచ్చు, లేకపోతే రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్స్ ఏమైనా కావచ్చు. మ్మ్. వీటిలో ఉత్పత్తి బాగా తగ్గించేసి వాటికి ఆ తగ్గించిన మేరకు స్థిర ఛార్జీలు చెల్లించుకుని అవన్నీ మళ్ళీ వినియోగదారులు నెత్తినేసే పరిస్థితి వస్తుంది. ఇది మనం పూర్తి మాటగా చెప్పడం కాదు. గతంలోనే 70-75% మ్మ్. సారీ 90-95% ఈ బ్యాకింగ్ డౌన్ అంటే థర్మల్ స్టేషన్ల ఉత్పత్తిని తగ్గించాలని ఇస్తున్న ఆదేశాలు ఓకే. రెన్యూబుల్ ఎనర్జీని కొనటం వల్లనే జరుగుతుందని డిస్కాములు ఏపీఆర్సీ ముందు చాలా సార్లు నివేదించినాయి. మ్మ్. దీనివల్ల ఏడాదికి 5,000 కోట్ల రూపాయలు పైగా నష్టం జరుగుతుందని డిస్కాములు చెప్పినాయి. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి కూడా రాసిన లేఖలో ఈ విషయం పేర్కొన్నారు. అయినా కూడా అంటే ఇది గతంలో నుంచి కొనసాగుతున్న పరిస్థితి ఇప్పుడు మ్మ్. ఇంకా ముదిరిపోయింది. ఇది మొన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఎందుకంటే ప్రధానంగా ఈ రాజస్థాన్లోని అదానీ పవర్ ప్లాంట్స్ నుంచి 7,000 మెగావాట్ల సోలార్ పవర్ అంటే 17,000 మిలియన్ యూనిట్లు ఏడాదికి. అంటే వచ్చే సెప్టెంబర్ నుంచి 3 ఏళ్లలో ముందు మొదటి సంవత్సరం ఒక 3,000 మెగావాట్లు, తర్వాత ఒక 3,000 మెగావాట్లు, 3 సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి ఒక 1,000 మెగావాట్లు చొప్పున తీసుకోవటానికి కమిషన్ అనుమతి ఇచ్చింది. మ్మ్. ఇది ఏమిటంటే దీనికంటే ముందు జరిగింది ఏంటి, మనకి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. అవును. 6,500 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం అప్పుడు టెండర్స్ పిలిస్తే పెద్ద సంఖ్యలో టెండర్స్ వేసిన ఈ కంపెనీలు. మ్మ్. అయితే ఏంటంటే వాటిని చివరి క్షణంలో ఒక వారం రోజుల ముందుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చేసి అందరికీ తెలియకుండా చేసి అది ప్రధానంగా అదాని ఇంకా 1-2 సంస్థలను సెలెక్ట్ చేశారు. అప్పుడు మ్మ్. చేస్తే ఇంకో ప్రైవేట్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసి దాన్ని ఛాలెంజ్ చేస్తే హైకోర్టులో అది సింగిల్ జడ్జి ఆ టెండర్స్ చెల్లవని కొట్టేసి మళ్ళీ పిలవమని ఆర్డర్ ఇచ్చారు. ఓకే. దాని మీద డిస్కాములు అప్పీల్కి వెళ్ళి మ్మ్. ఆ అప్పీల్ని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరింపు చేయించింది. మ్మ్. ఉపసంహరణ చేయించి సెకీ ద్వారా, సెకీ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఇది మిడిల్ మ్యాన్, అవును. వాళ్ళు ఉత్పత్తి చేయరు, వాళ్ళు టెండర్లు ఏదో పిలిచి అక్కడ మళ్ళీ వాళ్ళు కొనుగోలు చేసి వాటి నుంచి ఇక్కడ ఇది స్టేట్ డిస్కామ్స్ తీసుకునేటట్లు మ్మ్. ఆ సెకీ ప్రతిపాదన వస్తే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి కమిషన్ ముందు ఈ ప్రతిపాదన పెట్టి కమిషన్ కూడా బహిరంగ విచారణ కూడా జరపకుండా అనుమతి ఇచ్చేసింది. మ్మ్. తర్వాత ఏమైంది, దీనికి సంబంధించిన ఛార్జీలను నిర్ణయించాల్సింది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. అవును. అక్కడ వాళ్ళు నిర్ణయించి సరే అప్పుడు ఏమైందంటే మన సిపిఐ స్టేట్ సెక్రటరీ నారాయణ గారు, తర్వాత ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు టీడీపీ లీడర్, అప్పుడు ఆయన ఇద్దరు వేసిన పిటిషన్స్ ఇవాళ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మ్మ్.
తర్వాత మళ్ళీ వీటికి మన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి అనుమతి ఇవ్వాల్సింది ఏపీఆర్సి. దాన్ని 2 సంవత్సరాల పాటు అసలు సబ్మిట్ చేయలే వీళ్ళు. కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత ఏది వాళ్ళతో ఈ ఒప్పందాలు ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం, సెకి, డిస్కామ్లు చేసుకోవటానికి అవి చేసుకున్న తర్వాత 2 ఏళ్ల దాకా అసలు ఆ పీపీఏని కూడా సబ్మిట్ చేయాలి కమిషన్కి. అంత ఆలస్యం చేయటం అవసరం ఏమీ లేదు. రెండోది, అది ఎందుకు చేయలేదని మొన్న జనవరిలో జరిగిన బహిరంగ విచారణలు అడిగితే ఆ విచారణ 4 రోజుల పాటు కొనసాగుతుండగానే అప్పటికప్పుడు వాళ్ళు కమిషన్కి సబ్మిట్ చేశారు. తర్వాత కమిషన్ ఏం చేసింది, బహిరంగ విచారణ జరపడం కానీ దాన్ని ఆ డాక్యుమెంట్స్ని వెల్లడించడం కానీ ఏమీ చేయకుండా వాటికి అనుమతి ఇచ్చేసింది. అంటే ఏంటంటే కమిషన్ పెట్టిన పర్పసే డిఫీట్ అయింది. కమిషన్ పెట్టింది దేనికి, పారదర్శకత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. అంటే ఈ రెగ్యులేటరీ ప్రక్రియలో వాటన్నిటికీ తిలోదకాలు ఇస్తా కమిషన్ ఇచ్చేసింది. అయితే దీనికి మీరు ఇప్పుడు వాళ్ళు కమిషన్ వేసిన అంచనా ప్రకారమే చూస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం ఆ తర్వాత అంటే 25, 26, 26, 27లో మనం రెన్యూబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ కింద కమిషన్ నిర్ణయించిన విద్యుత్ కంటే 50% దాకా ఎక్కువ కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కమిషన్ ఇచ్చిన లెక్కల ప్రకారమే అవన్నీ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, మనకు సర్ప్లస్ పవర్ ఇంకా ఎక్కువ అవుతుంది, బ్యాకింగ్ డౌన్ ఎక్కువ అవుతుంది. వాటి బ్యాకింగ్ డౌన్కి స్థిర ఛార్జీలు చెల్లించుకుని అవన్నీ తెచ్చి మళ్ళీ వినియోగదారులను ఎత్తినేసి ప్రమాదం వస్తుంది. ఈ ప్రాసెస్లో మన జెన్కో ప్రాజెక్టులు బాగా దెబ్బతినే, బ్యాకింగ్ డౌన్ వల్ల దెబ్బతిన్నాయి. దానివల్ల సాంకేతిక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇంకా అనేకం వస్తాయి. వీటన్నిటిని ఏమి పరిగణించుకోకుండా ప్రభుత్వాలు ఏ ప్రతిపాదనలు చేస్తే వాటికి అనుమతులు ఇచ్చే ధోరణి ఈ రెగ్యులేటరీ కమిషన్లో పెరిగిపోతుంది. గతం నుంచి కూడా అది నడుస్తుంది. అందువల్ల అంటే ఒకటండి వేణుగోపాల్ గారు, ఒక రకంగా ఎంతవరకు వృధా అయ్యింది, రాష్ట్ర ప్రజల మీద ఎంతవరకు భారం పడింది, అంటే మీరు చేసిన స్టడీలో ఏమైనా ఈ అంశాలు ఏమైనా తెలిసినాయా? అంటే ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం ఇప్పుడు ఎఫ్పిపిసి అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటే కమిషన్ ఒకసారి అనుమతి ఇచ్చాక, ఛార్జీలను నిర్ణయించాక ఈ విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగొచ్చు అనేక కారణాల వల్ల. అలా పెరిగితే దానికి నెలకి యూనిట్కి 40 పైసలకు పెంచకుండా ముందు కమిషన్ అనుమతి లేకుండానే ముందుగానే వసూలు చేసుకోవడానికి డిస్కామ్లకి కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలకు అనుగుణంగానే ఇచ్చింది. ఈ 40 పైసల ఎంత అనేది అది కమిషన్ ఇష్టం. ముందు 50 పైసలని నిర్ణయించారు. కొంచెం విమర్శలు వచ్చాక దాన్ని ఒక 40కి తగ్గించామని. కానీ 40 పైసలు లెక్కలు వేసుకున్న దాదాపు 3,000 కోట్ల రూపాయలు అలా వసూలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మొన్న ఛార్జీలు పెంచలేదన్నారు, ఏది ప్రీ ఎలక్షన్ పీరియడ్ గనక. కానీ ఈ ఎఫ్పిపిసిఏ ఏప్రిల్ నుంచే మొదలవుతుంది. అంటే ఏడాది పొడుగుతా. ఇప్పుడు అది పెరగాల వద్దా, ఇది ఇప్పుడు మార్చిలో నార్మల్గా ఇవ్వాలి, వీళ్ళు ఈసారి చాలా తొందరగా ఫిబ్రవరిలోనే ఇచ్చేసారు ఆర్డర్. అంటే ఆర్డర్ ఇచ్చిన ఒక నెలలోనే ఈ ఎఫ్పిపిసిఏ కింద వసూలు చేసుకోవడానికి ఇస్తున్నారంటే ఏ కారణాల వల్ల, ఏ ఫ్యాక్టర్స్ వీళ్ళు ముందు చూడలేకపోయినా అంత సడన్ గా ఎలా వస్తాయి అంటే ఈ అంచనాలన్నా తప్పు కావాలి, లేదు వీళ్ళు అనుకొని ఒక నెలలోనే వచ్చేసి అమల్లోకి అని అనుకోవటానికి కూడా ఎంతవరకు ఆస్కారం ఉందనేది వాస్తవంగా చూడాలి. అది అందువల్ల ఏంటంటే ఇది ఒకటి. ఇది కాకుండా ఇందాక చెప్పింది ఇంకొక పాయింట్, నేను కూడా చెప్పినట్టున్నాను. ఇదేమిటి, మనకి ఈ రెన్యూబుల్ ఎనర్జీ మనకు పీక్ అవసరాలు తీర్చలేదు గనక ఒక పక్కనేమో 1,000 మిలియన్ యూనిట్లు మనకి ప్రతి సంవత్సరం సర్ప్లస్ ఉంటుందని డిస్కామ్లు చూపెడుతున్నాయి. ఈ ఏడాది కూడా చూపించినాయి దాదాపు 5,000 మిలియన్ యూనిట్లు పైగా. అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. అయినా కూడా మళ్ళీ బయట మార్కెట్లో కొనాల్సి వస్తుంది. సరే సమ్మర్ లో అంటే అనుకోనంతగా పెరిగింది కనుక ఉన్న 9,000 ఉత్పత్తి జరుగుతున్నట్టుందండి. ఉత్పత్తి జరుగుతుందమ్మా, ఉన్న కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ ప్రకారం మనకి మాక్సిమం ఉత్పత్తి చేస్తే సర్ప్లస్ వస్తుంది అనేది అవును డిస్కామ్లు చూపించిన అంచనా. సర్ప్లస్ ఉన్నా కూడా ఇది మనకి ఈ సోలార్ విద్యుత్ లభ్యం కాదు కనుక సాయంత్రం
6 నుంచి 10 దాకా బయట మార్కెట్లో కొనాల్సి వస్తుంది. అది పీక్ అవర్స్ కనుక ఇంకా అధిక ధరకు కూడా కొనాల్సి ఇటు అటు వస్తుంది. బ్యాలెన్స్ చేస్తే కనుక సీజన్స్ వైజ్ గా ఇయర్ కి మనకు ఆ. ఒక 9,000 మెగావాట్లు అయితే మనకు ఉత్పత్తి అవుతుంది. అది సరేనమ్మా. అది ఇంకా ఎక్కువ ఉంది మన కెపాసిటీ. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనకి ఈ ట్రూ అప్ క్లెయిమ్స్ అంటే ఏంటి, ఇంకా అదనంగా వీళ్ళకి ఈ వ్యయం ఏదైతే అవుతుందో డిస్కామ్లకి ఆదాయం రాకుండా ఆ మొత్తాలన్నీ కూడా మళ్ళీ వినియోగదారులు అంటే ఏంటి, ఛార్జీల పెంపుదల ఒకటి, ఎఫ్పిపిసిఏ కింద నెలకి యూనిట్కి 40 పైసలు వసూలు చేయటం ఒకటి, మళ్ళీ ఏడాది అయ్యాక ఇంకా మిగిలిన మొత్తం ఆ 40 పైసలు కూడా చాలక ఇంకా ఇప్పుడు దానికి ఉదాహరణకి తీసుకుంటే మనకి 2022-23 సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు మేరకు ట్రూ అప్ కింద మేము వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఏడాది పైనే అయింది. ఇది కమిషన్లో వాళ్ళు పిటిషన్స్ వేసి అప్లికేషన్స్ వేశారు. వేస్తే వాటి న్యాయంగా వెంటనే టేకప్ చేయాలి. ఈ ఆలస్యం చేయాల్సినవి కాదు. ఆలస్యమైన కొద్ది ఏమవుతుంది, వాళ్ళకి ఈ వర్కింగ్ క్యాపిటల్ అప్పులు అవి చేసి వాటి మీద వడ్డీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ వడ్డీలన్నీ కూడా వినియోగదారులే భరించాలంటే అన్యాయంగా వినియోగదారులు ఎత్తిన పడతాయి. లేదు భరించాల్సిన అవసరం లేదంటే డిస్కాములు నష్టపోతాయి. అందువల్ల వీటిని సకాలంలోనే టేకప్ చేసి ప్రభుత్వం వాటిని సబ్సిడీ ఇస్తే అడ్జస్ట్ అవుతుంది. లేదంటే కమిషన్కి వేరే గత్యంతరం ఉండదు. ఏది ఈ వినియోగదారుల మీద నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి. అందువల్ల ఏంటంటే ఇది ఇంతవరకు టేకప్ చేయలే కమిషన్ దాన్ని 7,200 కోట్లు. తర్వాత 2023-24 కూడా మన మార్చితో అయిపోయింది. ఆ సంవత్సరానికి సంబంధించి ఎన్ని వేల కోట్లు ట్రూ అప్ క్లెయిమ్స్ వస్తాయో తెలియదు. అది ఎందుకు టేకప్ అది కాదమ్మా. 2022-23 వాళ్ళు ఏడాది క్రితం వేసినా కూడా అది ఎందుకు టేకప్ చేయలేదు? టేకప్ చేయకపోవటం వల్ల ఏంటి, టేకప్ చేస్తే మీరు ఎంత వసూలు చేసుకోవచ్చు అని కమిషన్ గారు నిర్ణయిస్తే ప్రభుత్వం సబ్సిడీ అన్న ఇవ్వాలి. లేదు వినియోగదారుల మీద పడితే ఎలక్షన్ కాలంలో వేణుగోపాల్ గారు అంటే ఓకే, మనం ఇంత టెక్నికల్ గా చెప్పినా నిజానికి చాలా మంది ప్రజలకు కూడా అర్థం కాదు. సో అంటే ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది అనేది బ్రీఫ్ చేస్తే. బాబురావు గారు ఒకటి మీరు నాకు అంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవలంబించిన విధానం ఏంటి, 19 నుంచి ఇప్పుడు 24 వరకు జరిగిన ఈ విధానం వల్ల ఏంటి, అంటే అప్పుడు ఎలా ఉంది ప్లస్ ఆర్ మైనస్లో, ఆ తర్వాత ప్లస్ ఆర్ మైనస్లో, ఇప్పుడు రేపు ఎలా వెళితే బెస్ట్ అంటారు? జస్ట్ సింపుల్ గా అంటే జరిగిన సింపుల్ గా ఒకటేనండి. కరెంటు దాంట్లో జనం కోరుకునేది 3 విషయాలు. ఒకటి, కరెంటు చౌకైన కరెంటు ఉండాలి, నాణ్యమైన కరెంటు ఉండాలి, నిరంతరాయమైన కరెంటు ఉండాలి. ఈ 3 జనం కోరుకుంటారు ఖచ్చితంగా. ఈ 3 కావాలంటే గతంలోనూ ఈ ప్రభుత్వంలోనూ ఒకే విధానాలు ఉన్నాయి, కొన్ని మార్పు ఉన్నాయి. చౌకైన కరెంటు నాణ్యమైన కరెంటు ఉండాలంటే ఇప్పుడున్న లోపాలు ఏమిటి? ఫస్ట్ విషయం, గవర్నమెంట్ యొక్క సహకారం కావాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఉంది, ఎస్సీ ఎస్టీలకి రాయితీ విద్యుత్ ఉంది, చేతి వృత్తిదారులకి రాయితీ విద్యుత్ ఉంది. ఈ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం చెల్లించటం లేదు. దీని వలన విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. సుమారుగా 57,000 కోట్ల అప్పులు ఉన్నాయి, దాదాపు 25,000 కోట్ల రూపాయల నష్టాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ బకాయిలని వీలైనంత త్వరగా, అంతకుముందు చెల్లించలేదు వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం చెల్లించాలి. ఇది మొదటి విషయం అండి. రెండవది, ఈ ఒప్పందాలలో జరిగినటువంటి అవినీతి, దీన్ని అరికట్టాలంటే అవకాశం ఉన్న మేరకు పిపిఏలు ఒప్పందాలని ప్రైవేట్ కంపెనీలతో పునఃసమీక్ష చేసి రేట్లు తగ్గించడానికి కృషి చేస్తే ఈ కరెంటు భారం ప్రజల మీద తగ్గుతుంది. ఈ ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఎంత మేరకు ఎలా సమీక్ష చేయాలో ఆలోచన చేయాలి. దోపిడీని, గతంలో జరిగిన దోపిడీని ఆపాలి. అలాగే ఇవాళ మెటీరియల్ కొనుగోలులో షిరిడీ సాయి లాంటి కంపెనీలు మొత్తం విద్యుత్ రంగాన్ని శాసిస్తున్నాయి. వాళ్ళు ఎంత ట్రాన్స్ఫార్మర్ పెడితే రేట్ అంత పెట్టుకుంటాం, డబల్ రేట్లు కొంటాం. ఈ మెటీరియల్లో జరుగుతున్నటువంటి కొనుగోలులో ఎక్కువ రేట్లు పెట్టి కొంటున్న దాన్ని పునఃసమీక్షిస్తే ఖచ్చితంగా
తగ్గుతాయి. ఓకే. ఇది ఒకటి చేయొచ్చు. ఉమ్, అలాగే బొగ్గు కొనుగోలు, ఇతర రకాల కొనుగోలు అదానీ కంపెనీల నుంచి బొగ్గు అధిక రేట్లు పెట్టి అమ్ముతున్నారు. ఉమ్, 10,000 రూపాయలు అయితే 20,000 పెట్టి అమ్ముతున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ వాళ్ళదే. కాబట్టి ఈ కావలసిన మెటీరియల్ కొనుగోలులో జరుగుతుందని అవినీతిని అరికట్టాలి. ఇది పెద్ద స్థాయిలో ఉండేది. ఉమ్, అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు వృధా ఖర్చులు, ఇందాక నిన్న కూడా మాట్లాడి ఉంటారు. ఉమ్, వ్యవసాయ విద్యుత్కి మీటర్ల అవసరం లేదు. ఈ ఖర్చు వేల కోట్ల రూపాయలు ఎవరి కోసం? ఇది అదానీ కోసమో, షిరిడీ సాయి కోసమో, ఇంకో కంపెనీ కోసమో మనం మీటర్లు ఎందుకు కొనాలి? ఉమ్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తాం, కానీ మీటర్ పెడతాం, మీటర్లో లెక్కేస్తాం, బిల్లు పంపిస్తాం. ఆ బిల్లు మళ్ళీ గవర్నమెంట్ డిపాజిట్ రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తాం, రైతుల దగ్గర నుండి మళ్ళీ మేము డబ్బులు తీసుకుంటాం. అవును. ఎందుకింత? ఇదంతా వృధా ఖర్చు. వృధా ఖర్చు. కాబట్టి వ్యవసాయ ఇది కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టమంటా ఉంది. ఉమ్, కేంద్ర ప్రభుత్వం చెప్పిన వ్యవసాయ అంతకుముందు లోకేష్ గారు కూడా పిలిపించారేమని, మీరు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే వాటిని పగలగొట్టండి, తీసేయండి, అవును. అడ్డుకోండి అని. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా మీరు ఉన్నారు, దాన్ని రద్దు చేస్తూ వెంటనే మంత్రివర్గం తీర్మానం చేయండి. ఉమ్, అలాగే మిగతా వినియోగదారుల ఇంటికి, ప్రతి ఇంటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడుతున్నారు. ఉమ్, దానికి ఒప్పందం అయిపోయింది. అది అదాని నుంచే, ఓకే. షిరిడీ సాయి. ఉమ్, మీ ఇంట్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్, ఫోన్ లో మీరు బ్యాలెన్స్ వేయించుకున్నట్టుగానే కరెంట్ కూడా బ్యాలెన్స్ తీసుకోవాలి. బ్యాలెన్స్ 1000 రూపాయలు, వేయించుకోవాలి. ఓకే. 1000 రూపాయలు అయిపోగానే మీకు కరెంట్ ఆగిపోతుంది. ఉమ్, మీరు రీఛార్జ్ చేయించుకోవాలి. ఇప్పుడు కొత్త మీటర్ అవును, ప్రీపెయిడ్ మీటర్స్ పెడుతున్నారు మీటర్ ఇప్పుడు. ఉమ్, ప్రీపెయిడ్ మీటరే కాకుండా పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు. పీక్ టైంలో ఉమ్, మీరు పగలు యూనిట్ కి 5 రూపాయలు అనుకోండి, ఉమ్, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు వాడే కరెంట్ కి ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఉంటుంది. ఆ, మీకు దసరాకి, దీపావళికి, పండుగలకి, సంక్రాంతికి ఆర్టీసీ వాళ్ళు ఛార్జీలు అధికంగా ఆ, డిమాండ్ చేసినట్టు. ఉన్నప్పుడు వసూలు చేసినట్టే కరెంట్ కూడా డిమాండ్ ఉన్న టైంలో అధికంగా ఉంటుంది. ఉమ్, మీ ప్రీపెయిడ్ మీటర్ లో మీకు ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఉమ్, దీనికి ఈ స్మార్ట్ మీటర్ ని మీ ఇంట్లో 12,000 రూపాయలు మీరు భరించి మీరు మీటర్ పెట్టుకోవాలి. మీరు ఒక్కసారి కట్టలేకపోతే నెలకి 150 రూపాయలు చొప్పున 9 ఏళ్లు ఈఎంఐలు కట్టాలి. ఈ ఒప్పందం అయిపోయింది ఆల్రెడీ. ఓ మై గాడ్. ఈ ఒప్పందాన్ని ఇది దాదాపు 1,50,00,000 ఇళ్లలోనూ వినియోగదారులకి ఈ స్మార్ట్ మీటర్ పెడుతున్నారు. వ్యవసాయానికే కాదండి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యాపార సంస్థకి, ప్రతి దుకాణానికి. ఎందుకు ఇది? ఈ ఖర్చు ఎందుకు? కరెంటు బిల్లులే కట్టలేకపోతా ఉంటే ఇది అదానీ తయారు చేసింది, గుజరాత్ లో కంపెనీ పెట్టారు. కాబట్టి ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలి. అలాగే ఛార్జీలు పన్ను తగ్గించిన సంగతి తర్వాత అంటే మాట్లాడదాం. ఇక్కడ బాబురావు గారు మనం అంటే సరే స్మార్ట్ మీటర్లు రైతుల విషయంలో ఇటు అటు ఇన్ని రకాలుగా ఎందుకు రైతులు వీళ్ళ అకౌంట్లో వేయడం మళ్ళీ వీళ్ళు రావడం అనేది చూడండి. అవునండి. సరే వినియోగదారుల విషయంకి వచ్చే వరకు మాత్రం అంటే డొమెస్టిక్ ఈ పవర్ కన్జ్యూమ్ అయితే ఏదైతే ఉందో ఆ విషయానికి వచ్చే వరకు స్మార్ట్ ఎంత కడితే ఎంత వాడుకుంటే అంతే చేస్తారు. లైక్ ఇప్పుడు సిలిండర్స్ ఉన్నాయి, దాన్ని ఏమి మనం ఇప్పుడు ముందే ప్రీపెయిడ్ కానీ మనం బుక్ చేసుకుంటున్నాం, వస్తుంది, సిలిండర్స్ ఎలా నడుస్తుందో అలా చూస్తూనే ఉన్నాం. అలాగే హైదరాబాద్ లాంటి చోట పైప్ వాటర్కి కూడా మీటర్లు పెడుతున్నారు, అంటే ఒక్కొక్క ఇంటికి ఎంత వినియోగం అని. సో అలా ఒక అంటే ఒక అకౌంటబిలిటీ కోసం చేస్తున్నట్టుగా మనం దీన్ని చూడకూడదా? ఇప్పుడు మీకు ఆల్రెడీ మీటర్ ఉంది కదండి, మీటర్ లేకపోతే కదా. మీటర్ ఉన్నది, మీరు బిల్లు కడుతున్నారు. బిల్లు మీరు కట్టడమే కాదండి, అడ్వాన్స్ 3 నెలల బిల్లు మీరు కరెంట్ కనెక్షన్ తీసుకున్నప్పుడే వాళ్ళ దగ్గర డిపాజిట్ అడ్వాన్స్ ఉంది మంది. అడ్వాన్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ప్రీపెయిడ్ ఎందుకు చేయాలి? మన దగ్గర డబ్బులు అంటే ఈ స్మార్ట్ మీటర్ కొనడానికి ఖర్చు పెట్టాలి, ఈ స్మార్ట్ మీటర్ ఖర్చు మళ్ళీ మేమేదే. మళ్ళీ దీన్ని రీఛార్జ్ చేసుకోవడానికి మనం ముందుగానే మీరు ముందుగానే కరెంట్ బిల్లు కట్టాలి. ఓకే, ఇది ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ మీటర్ ఉన్నాయి, ఉన్న మీటర్లు ఎందుకు తీసేయాలి? కొత్త మీటర్ ఎందుకు కొనాలి? మీటర్ల కంపెనీలు బాగుపడటం కోసం మనం భారం చెల్లించాలా? వాళ్ళ కోసం దీంట్లో మధ్యలో రాజకీయ నాయకులు, అధికారులు కలిపి కుమ్మక్కైపోయి వాళ్ళ వాటాలు తీసుకున్నందుకు మనం కొనాలా? ఇదంతా దోపిడీ. కాబట్టి వీటిల్ని ఖచ్చితంగా అరికడితే, విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేస్తే ఖచ్చితంగా విద్యుత్తుని చౌకగా అందించవచ్చు, నాణ్యమైన కరెంట్ ఇవ్వచ్చు,
మన విద్యుత్ రంగాన్ని కాపాడొచ్చు, మన ఉద్యోగస్తులను తొలగించాల్సిన అవసరం లేదు, రాయితీలు ఇవ్వచ్చు, ప్రభుత్వం మీద భారం తగ్గించుకోవచ్చు. ఈ పనులన్నీ చేయాలి. కానీ ఇప్పుడు కేంద్రము రాష్ట్రము గతంలో బీజేపీ వైసీపీ కుమ్మక్కైపోయి ఒప్పందాలన్నీ చేసుకున్నారు. వాళ్ళ ఆదేశాలకు లొంగిపోయారు వీళ్ళు. మీరు స్మార్ట్ మీటర్ పెట్టండి, మీకు అప్పులు ఇవ్వడానికి అనుమతి ఇస్తామని చెప్తే సంతకాలు పెట్టారు. అప్పనగానే జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టేశారు. అవును. దానికోసం వ్యవసాయ విద్యుత్ మీటర్లు ఒప్పుకున్నారు, స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఒప్పుకున్నారు, లేదు విద్యుత్ సంస్థలు అమ్మేయటానికి ఒప్పుకున్నారు, అదానితో ఒప్పందాలు ఒప్పుకున్నారు, ప్రజలను బలి చేస్తున్నారు. మరి సో ఎందుకు సామాన్య ప్రజలకి కరెంటు భారం పెరుగుతూ వచ్చింది అంటే దీని వెనక ఇన్ని జరుపుకుంటూ వచ్చినాయి అనమాట. ఈరోజు అంటే సామాన్యులకు కూడా అర్థం కావాలి అంటే ఏంటంటే ఒకటే ఒక్క మాటలో మన దగ్గర ఉన్నది వాడుకోకుండా దాన్ని పక్కన పడేసి పక్క చోట నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం మనం. అవునండి. దీన్ని ఈ అప్పు తీర్చడానికి ప్రజల మీద భారం వేస్తున్నాం సింపుల్ గా. అవును లక్ష్మి గారు, మీరు 1000 రూపాయలు బిల్లు కడతా ఉంటే 1000 రూపాయల్లో 400 రూపాయలు 500 రూపాయలు మీ ద్వారా గవర్నమెంట్ వసూలు చేసి అదానికి, షిరిడి షాయికి, ఇతర కంపెనీలకి వాళ్ళ జేబులు నింపుతా ఉంది డబ్బు తీసుకెళ్లి. దానికోసం మన మీద భారం వేస్తున్నారు. దాంట్లో ఈ నాయకులు వాటాలు తీసుకుంటున్నారు, ఉన్నతాధికారులు వాటాలు తీసుకుంటున్నారు. ఈ పాలసీ మారితే మీరు కడుతున్న 1000 రూపాయలు కరెంటు కోసం కట్టట్లేదు, కరెంటు 500, మిగిలిన 500 రూపాయలు ఈ కంపెనీల కోసం, నాయకుల అవినీతి కోసం, అదానీ కోసం, షాయి కోసం. అయితే ఇప్పుడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కూటమి బీజేపీ ఇంకా సరే అప్పుడైనా వైసీపీ అండ్ బీజేపీ దూరంగా ఉన్నట్టు ఉన్నాయి కానీ మరి ఇప్పుడు కలిసే ఉన్నారు, కూటమిగా ఉన్నారు. అదానీని టచ్ చేస్తే ఒక రకంగా లైక్ అంటే ఇవి మాట్లాడొచ్చో లేదో కానీ ఒక రకంగా బీజేపీని టచ్ చేసినట్టే అవుతుంది అనే చాలా పెద్ద చర్చ ఓపెన్ గానే ఉంది. ఇప్పుడు అది విస్మరించడానికి లేదు, దీన్ని ముట్టుకోవడానికి లేదు, దాన్ని వదిలేయడానికి లేదు. అంటే ఎలా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా డీల్ చేస్తారని మీకు అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు డీల్ చేయొచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ కూటమికి ప్రజలు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆ ప్రజల వాగ్దానాల్లో మేము కరెంటు ఛార్జీలు పెంచబోము, వాటి మీద భారాలు తగ్గిస్తామని మాట ఇచ్చారు. భారాల ప్రజలు నిలబడాలి తప్ప బీజేపీ బాధపడుతున్నా లేదే కాదు. మీకు ఓటు వేసిన ప్రజలు మీ వైపు ఉంచుకోవాలన్నా, వాళ్ళని సంతృప్తి పరచాలన్నా, వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండాలంటే నచ్చ చెప్పండి. ఒక రకంగా అదానీ గ్రూప్ కి ఇచ్చిన ఈ కాంట్రాక్ట్స్ ఏవైతున్నాయో అవన్నీ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది, ఒక రకంగా వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది, షిరిడి షాయి చేసుకోవాలి, అన్ని తీసుకోవాలి, తీసుకొని మార్చాలి. అలాగే అనవసరమైనటువంటి మీటర్లని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. మీరు జనం కావాలా, లేకపోతే ఏమంటారు మళ్ళీ జనం, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు కరెంటు ఛార్జీలు తగ్గించలేదు అంటారు. సమాధానం మీరే చెప్పాలి. వాళ్ళకి మీకు తేడా ఏంటని. బీజేపీ కోసం మీకు అవసరం, బీజేపీకి మీ అవసరం కూడా ఉంది. వాళ్ళ పాత రోజుల్లో మాట వినకపోవచ్చు, ఇవాళ మీరు చెప్తే మా రాష్ట్రానికి ఇది కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించాల్సిందే. రెండోది వైసీపీ అందుకనే డబుల్ డ్రా, బీజేపీ కూడా డబుల్ డ్రామ్ ఆడుతుంది. నిన్న స్పీకర్ ఎన్నికలో వైసీపీ 4 మద్దతు కావాలని కోరింది. స్పీకర్ ఎన్నికలో వైసీపీ మద్దతు బహిరంగంగా ప్రకటన చేశారు. అంటే ఇక్కడ టీడీపీ కూటమిలో ఉన్నారు, వైసీపీతో మళ్ళీ పరోక్షంగా ఉన్నారు, అంటే మాతో వాళ్ళు ఉన్నారు అని చూపించుకునే ప్రయత్నం ఒత్తిడి చేయటం. మీరు ప్రజల ద్వారా ఒత్తిడి చేయండి, మేము ప్రజలు కోరుతున్నారు, మేము దీంట్లో అంత ముందు కోరాము కాబట్టి మీ విశ్వసనీయత నిలబడాలి, ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్ నిలబడాలంటే ఖచ్చితంగా ఈ మార్పులు కావాలి. దీంట్లో మేము చాలా సలహాలు రెగ్యులేటరీ నియంత్రణ మండలికి ప్రతిసారి ఇవన్నీ మేము సూచిస్తున్నాం. ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ దోపిడీ జరిగింది, లెక్కలతో సహా. అటు వేణుగోపాల్ గారు సిపిఎం తరఫున మేము ప్రతి మీటింగ్ కి వెళ్తున్నాం, ఇతరులు ఎవరు రారు కానీ మేము వెళ్తున్నాం. అన్ని వ్రాతపూర్వకంగా పేజీలు రాసిస్తున్నాం, మళ్ళీ రాసాం. భూమి సమస్యలు, భుక్తి సమస్యలు, కరెంటు సమస్యలు, రైతు సమస్యలు అన్నిటికీ ఎర్ర జెండాలు ఉండాల్సిందే కదా. ఎనీవేండి బాబురావు గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు, బాబురావు గారు చెప్పినట్లుగా నిజంగా అంటే దీన్ని సింప్లిఫై చేసి మనం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే కనుక ఇది ఇప్పుడు మాత్రం కొండంత భారం ఉంది కరెంటు విషయంలో. చాలా పెద్ద ప్రక్షాళన తీసుకోవాలి. పోలవరం ఎలా మధ్యలో ఆగిపోయిందో, లేదంటే అమరావతి ఎలా మధ్యలో ఆగిపోయిందో, అంతకంటే ఘోరంగా కూడా ఇప్పుడు విద్యుత్ విషయంలో విద్యుత్ రంగం మాత్రం ఒక రకంగా చిన్నాభిన్నమైన పరిస్థితి ఉంది. సవాళ్ళు కూడా చాలా తీవ్రంగానే ఉన్నాయి.
బట్ ఎలా ఎలా కన్విన్స్ చేసుకొని ఇందులో ముందుకెళ్ళాలి అంటారు ఈ ప్రభుత్వం? ఇప్పుడు వీటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. సరే, ఇది ఇందాక బాబురావు గారు చెప్పిన దానికి ఒక్కటే ఒక పాయింట్ ఏం లేదు, కొత్తది కానీ కాదు. కానీ ఇవాళ మనకి రైతులకు కానీ ఇంక మిగతా వాళ్ళకి కానీ సబ్సిడీ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కానీ వాస్తవానికి ఆ సబ్సిడీ అంతా కూడా ఈ ప్రైవేట్ సంస్థలకి, లేకపోతే మధ్యలో ఉండి దండుకునే వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి తప్ప వాస్తవానికి ఇది ప్రజలకు ఇస్తున్న సబ్సిడీ కాదు. ఎందుకంటే అలాంటి ఈ అనవసరమైన వ్యయం అంతా తగ్గించేసి ఈ అక్రమాలను అరికడితే ఇంత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు ప్రభుత్వానికి. గారు చెప్పండి. ఆ! అందువల్ల అది అది ఒక అంశం. రెండోది, మనం ఇవి ఇప్పుడు చట్టపరంగా ఏంటంటే చట్టాలే లోపభూయిష్టంగా ఉన్నాయి. వాటికి అనుగుణంగా రెగ్యులేటరీ కమిషన్లు చేసే రెగ్యులేషన్స్‌లో కూడా అనేక లోపాలు ఉన్నాయి. వాటిని ఇస్తున్న ఉత్తర్వులు, అలాగే న్యాయస్థానాలు కూడా తీసుకుంటున్న వైఖరి, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వాస్తవానికి ఏంటంటే ఒక పీపీఏలు చేసుకుని కమిషన్ అనుమతి పొందాక వాటిని తిరగదోడవచ్చా లేదా అనేది ఒక ప్రధాన అంశం. ఇప్పుడు అది అది ఎంతవరకు సాధ్యం అవుద్ది అనేది ఒక ఎగ్జాంపులే మనం తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఏంటి, సోలార్ విండ్ వాళ్ళకి చాలా అధిక రేట్లకి పీపీఎల్ చేసుకున్నారు, అంత లేదు అని కమిటీ వేసి సరే కోర్టులోకి కూడా వెళ్ళారు. వెళ్ళి చివరికి ఏమైంది, ఆ పాత కోర్టు కూడా వాటిని తిరగదోడటానికి వీలు లేదంటే సింగిల్ జడ్జి ఇచ్చిందేమో ₹2.43, ₹2.44 లెక్కన విండు సోలార్ కొనండి అని వాళ్ళు ఇచ్చారు. తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్తే ఇది మీరు ఒకసారి పీపీఎల్ చేసుకుని కమిషన్ అనుమతి పొందాక వాటిని తిరగదోడటానికి లేదని ఈ ఎవరు హైకోర్టు ఇచ్చింది. ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటి, అప్పటి కమిషను ₹4.84 లెక్కన ఈ ధరను నిర్ణయించింది. ఇది జనరిక్ టారిఫ్ అనే పేరుతో. అంటే ఆ ధరలకే డిస్కామ్లు పీపీఎల్ చేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది. అదేది అలా ఆ జనరిక్ టారిఫ్స్ నిర్ణయించమని ఎవరు కమిషన్ అడగల. కమిషన్ బహిరంగ విచారణ కూడా జరపకుండా తనంతట తాను ఇచ్చేసింది. అది ప్రైవేట్ డెవలపర్లకు ప్రయోజనం చేకూర్చేది అనే దాంట్లో అనుమానం ఒకళ్ళు. ఎందుకంటే ఆ రోజు తీసుకున్న ఆ ఆర్డర్ ఇచ్చిన రోజుకి ₹3, మధ్యన ఉన్నాయి రేట్లు. కానీ 4.84 ఇస్తే అప్పటి ప్రభుత్వం డిస్కాములతో పీపీఎల్ చేయించింది. వాటిని తిరగదోడదామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించింది. సరే, ఏ కారణంతో చేశారు అది వేరే విషయం. అవునవును. కానీ న్యాయస్థానాల్లోకి వచ్చేతలకి అది కొట్టేశారు. అంటే ఏంటి అవునండి. సరే, అంటే ఒక్క విషయం అండి, ఇది రెగ్యులేటరీ కమిషన్ అనేది స్వతంత్రమైన క్వాజీ జ్యుడిషియల్ బాడీ అనుకుంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇంత హయ్యర్ రేటు నిర్ణయించారు. ప్రభుత్వం ప్రైవేట్ డెవలపర్లతో పీపీఎల్ చేయించింది ఆ ధరలకు కొనడానికి. అది అన్యాయం. దాని మూలంగా అన్యాయంగా భారాలు వినియోగదారుల మీద పడ్డాయి. రైట్ వేణుగోపాల్ గారు, సమయం మించిపోయింది. ఒక విషయం మళ్ళీ రేపు మాట్లాడదాం. మళ్ళీ దీని గురించి మళ్ళీ రేపు ఇంకో ఎపిసోడ్ తీసుకుందాం. సో ఫైనల్ గా ఒకటి కంక్లూడ్ చేద్దామండి రేపు అయితే. ఎనీవే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. బాబురావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.